సాటి మహిళ అని కూడా చూడలేదు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ప్రియుడి భార్యను కిరాతకంగా చంపించింది ఓ ప్రియురాలు. చంపడానికి వెళ్లిన వాళ్లు కూడా మహిళలే. ఈ కేసులో మొత్తం 4 మహిళలతో పాటు సుపారీ ఇచ్చిన భర్త కటకటాల పాలయ్యాడు. హసీనా హత్య 2 రోజుల క్రితం ప్రకాశం జిల్లా చీరాలలో సంచలనం సృష్టించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భర్త ఇలియాస్ హత్య చేయించడం ఓ సంచలనమైతే ఆమెను చంపిన తీరు మరో సంచలనం. సూదితో విషం ఎక్కించి 3 మహిళలు కిరాతకంగా హసీనాను చంపేశారు. పారిపోతుండగా స్థానికులు 3 మహిళల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చీరాల్లో నివాసముంటున్న ఇలియాస్ కు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన షర్మిలతో 5 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. షర్మిల భర్త చనిపోవడంతో ఇలియాస్ ఆమెను రెండో భార్యగా చెప్పుకుంటున్నాడు. ఈ విషయం ఇలియాస్ భార్యకు తెలియడంతో పలుమార్లు గొడవలు పెట్టుకునేది. దీంతో ఇలియాస్ షర్మిలలు హసీనా అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. గుంటూరుకు చెందిన షర్మిల స్నేహితురాళ్లు రేష్మా, షబీనా, చాందినీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ 3 26న ఇలియాస్ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేందుకు వచ్చామన్నారు. వారి మాటలు నమ్మిన హసీనా ఇంట్లోకి తీసుకెళ్లింది. సనైడ్ కలిపిన ద్రవాన్ని ఆమె శరీరంలోకి ఇంజెక్ట్ చేశారు. హసీనా కేకలు వేయడంతో స్థానికులు 3ని పట్టుకున్నారు. బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హసీనా చనిపోయింది. ఈ 3ని విచారించడంతో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తేలింది. పరారీలో ఉన్న ఇలియాస్ తో పాటు అతడి ప్రియురాలు షర్మిల హత్య చేసిన 3 మహిళల్ని అరెస్ట్ చేశారు. మెడ మీద ఒక ఏటు పొడిచింది, మళ్ళీ రెండోసారి చేతికి పొడిచింది. సో వెంటనే ఆమె కేకలేసింది. చుట్టుపక్కల వాళ్ళంతా వరిగితే ఈలోపు వీళ్ళు పారిపోతా ఉంటే సో ప్రజలు అదుపులోకి తీసుకొని వాళ్ళకి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. రేష్మా 13 ఏళ్ళ అమ్మాయి 9వ తరగతి చదువుతుంది. ఆమె సీన్లో ఉంది. ఆమె ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తే ఈ విషయాలన్నీ తెలిచాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని సాటి మహిళనే 3 మహిళలు చంపడం సంచలనంగా మారింది.